నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ఆయుర్వేద వైద్యంలో ఎన్నో చిట్కాలు, మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు. మన వంటింట్లో దొరికే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తోనే బోలెడే ప్రయోజనాలు పొందొచ్చు. అయితే దాల్చిన చెక్క, ఈ ఇంగ్రీడియంట్ మనకి ఒక మసాలా దినుసుగా మాత్రమే తెలుసు. మరి ఆయుర్వేదంలో దాల్చిన చెక్క ప్రయోజనాలు ఏంటి, ఎలాంటి వైద్యపరమైన ఔషధాన్ని తయారు చేస్తారు, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కా అనగానే గుర్తొచ్చే ఆయుర్వేద వైద్యులు చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్కారం అండి. అయితే నార్మల్గా ఇంట్లో నాన్ వెజ్ వండుకుంటున్నప్పుడు అన్ని మసాలా దినుసులతో దాల్చిన చెక్కని మనం యూజ్ చేస్తాము. అలా కాకుండా ప్రత్యేకంగా దాల్చిన చెక్క ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యపరమైన మీరు యూజ్ చేస్తారు? వైద్యపరంగా అనేక రకాల ఔషధాలు కూడా మేము వాడుకుంటాము. సో వంటింటి ఔషధాల్లో గృహ వైద్యంగా మనం తయారు చేసుకుంటున్న ఔషధాలు వాడుతుంటాము, ఆయుర్వేద ఔషధాల తయారీ కూడా వాడుతుంటాము. సో వంటింటికి సంబంధించిన ఔషధాలు తయారు చేసుకుని ఆ టిప్స్ తయారు చేసుకుని ఏ వ్యాధులకు వాడుకోవచ్చు కూడా నేను మన ప్రేక్షకులకు తెలియజేస్తున్నాము. గత వీడియోలో కూడా మన ఇంటర్వ్యూలో కూడా కొన్ని మనం తెలుసుకోవడం జరిగిందమ్మా. అంటే మంచి నిద్ర వచ్చేదానికి దాల్చిన చెక్క ఎలా వాడుకోవాలి, అదేవిధంగా కీళ్ళ నొప్పులు తగ్గేందుకు దాల్చిన చెక్క ఎలా వాడుకోవాలి మొదలైన వివరాలు తెలుసుకోవడం జరిగిందమ్మా. ఇప్పుడు కూడా మళ్ళీ కొన్ని మన ప్రేక్షకుల కోసం చెప్పుకుందామమ్మా. సో విషపురుగుల కాట్లకి ఈ దాల్చిన చెక్క చాలా బాగా పనిచేస్తుందమ్మా. ఇవేమంటే ఈ విషపురుగుల కాట్లు అనేసరికి ఎప్పుడు ఏ టైంలో ఏ పద్ధతిలో ఎక్కడ ఈ ఇబ్బంది పెడతాయో మనకు తెలియనటువంటి సమస్య. అంటే విషపురుగులు అంటే ఈవెన్ దోమను కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసుకోవచ్చమ్మా. దోమ కాటు కానీ ఇతర విష కీటకాలు పురుగుల కాట్లు కానీ ఉన్నప్పుడు తక్కువ సమస్య మొదలవుతుంది. అది కుట్టినటువంటి వెంటనే దాని ప్రభావం మొదలవుతుందమ్మా. సో దురద ఉండడము, దద్దులు రావడము, మంట ఉండడము, విపరీతమైనటువంటి ఒక్కోసారి ఎర్రగా తయారైపోయి ఆ భాగం అంతా వాయడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయమ్మా. సో విష పురుగుల కాట్లకి దాల్చిన చెక్క ఒక ఆ యొక్క విషం పురుగుల యొక్క దీని యొక్క పాయిజన్ నిర్వీర్యం చేస్తున్నామా. సో ఆ పాయిజన్ ఎఫెక్ట్ తగ్గించేది ఇమ్మీడియట్ గా. సో ఆ సమస్య కలిగిన వెంటనే దాల్చిన చెక్క పొడి కాస్త తీసుకొని కాస్త తేనె కలిపేసేసి అప్లై చేయడం అమ్మా. చాలా ఫాస్ట్ గా పనిచేస్తుందమ్మా. దాల్చిన చెక్క పొడి తేనె సో కలిపేసేస్తే క్రీమ్ లాగా తయారైపోతుందమ్మా. జస్ట్ క్రీమ్ అప్లై చేశారు, సో ఇమ్మీడియట్ తగ్గిపోతుందమ్మా. సో ఆ విధంగా పనిచేస్తుంది. తర్వాత రెండోది ఏంటంటే ఇది కొన్ని రకాలైన చర్మ వ్యాధులకు పనిచేస్తుంది. వీటన్నిటికి తోడు సౌందర్యవంతంగా కూడా సౌందర్యానికి సంబంధించిన సమస్యలు చాలా బాగా పనిచేస్తుందమ్మా. ముఖ్యంగా ఈ మొటిమెలమ్మా. ఈ మొటిమెలు ఈ రోజుల్లో యవ్వన పిటికలు అంటారమ్మా. అంటే యవ్వనంలో యూత్ లో వచ్చేటువంటి సమస్య సాధారణంగా పింపుల్స్ అని చెప్పేసి, యాకిన్ అని చెప్పేసి అంటుంటారమ్మా. సో ముఖ్యంగా ఈ ఆడవాళ్ళలో మగవాళ్ళలో వస్తున్నప్పటికీ ఆడవాళ్ళు చాలా మానసికంగా కుంగిపోతుంటారు ఈ రోజుల్లో. మరి సౌందర్యం మీద ఇది పెరిగిపోయింది కదమ్మా. మగవాళ్ళు కూడా ఫీల్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. మొట్టమొదటి వస్తే వాళ్ళు కూడా 18 వెళ్ళాలన్నా కొంచెం నామోషిగా ఫీల్ అయ్యేటువంటి టెండెన్సీ ఉంటుందమ్మా. సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పాపం వేలాది రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడరు. సో కేవలం దాల్చిన చెక్కతో ఆ సమస్య తగ్గించుకోవచ్చు. దాల్చిన చెక్క ఫేస్ కి అప్లై చేయాలా? మీరు చాలా ఆశ్చర్యపోతారమ్మా. మంట తీసుకుంటుంది కదండి. ఎగ్జాక్ట్లీ. నేను దానికి కూడా చెప్తానమ్మా. మనం వాడే పద్ధతులు సక్రమంగా వాడితే ఏం కదమ్మా. ఎలా పడితే అలా వాడితే మీరు అన్నట్లు మాత్రం 100% భాగాలు మంట పుట్టేసి ఇబ్బంది అవుతుందమ్మా. అలా కాకుండా ఒక్క భాగం దాల్చిన చెక్క పొడి అయితే 4 భాగాలు తేనేసుకోవాలమ్మా. అంతే, 4 గింతలు 5 గింతలు వేసుకున్నా తప్పలేదు. ఒక పించు ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్రాము దాల్చిన చెక్క పొడి అయిపోతే 1 చెంచా తేనేయాలమ్మా. చాలా బాగా డైల్యూట్ చేయాలన్నమాట. డైల్యూట్ చేసేసి ఆ మొట్టి మీద ఉన్నటువంటి ప్రాంతంలో అప్లై చేసేసి ఎక్కువసేపు కూడా అక్కర్లేదమ్మా. జస్ట్ ఒక ½ అవర్ ఉంచేసేసి గోరువెచ్చని నీటితో కడిగేస్తే చాలు. మీరు వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నా తగ్గనటువంటి మందులు వాడినా తగ్గనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నేను చెప్పినటువంటి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుందమ్మా. చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. చాలా విత్ ఇన్ సూన్ మనకు రిజల్ట్స్ మొదలవుతాయమ్మా. సో ఈ విధంగా కొన్నాళ్ళ పాటు రోజు ఒక్కసారి వాడేసేసి కొంచెం తీవ్రత తగ్గిన తర్వాత వారంలో 2 సార్లు వాడినా సరిపోతుందమ్మా. తర్వాత రోజు వాడాల్సిన అక్కర్లేదన్నమాట. ఈ విధంగా రోజు అవసరాన్ని బట్టి రోజు కొన్నాళ్ళ పాటు వాడేసి తర్వాత వారంలో 2 సార్లు ఈ విధంగా కొన్నాళ్ళ పాటు వాడేసరికి కంప్లీట్ అయిపోయి ముఖం సౌందర్యవంతంగా తయారవుతుంది. తర్వాత ఈ ముఖం మీద ఉన్నటువంటి ఈ గుల్లలు కానీ, తర్వాత కొన్ని రకాల మచ్చలు కానీ, ఈ యొక్క టెండెన్సీ కూడా తగ్గిపోతుంది. తర్వాత కొంతమందికి ఆయిల్ స్కిన్ ఉంటుందమ్మా. ఆయిల్ స్కిన్ వల్ల రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆయిల్ స్కిన్ నేచర్ని కూడా తగ్గిస్తుంది అనమాట. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ చర్మ సౌందర్యానికి దాల్చిన చెక్క ద్వారా మనం ఉపయోగించుకోవచ్చుమా. ఇంకోటి ఏంటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి దాల్చిన చెక్క పొడి, తర్వాత ఎలాచమ్మా, ఏలకులు తెలుసు కదమ్మా, కార్డమం. సో ఎలాచి లోపల విత్తనాలు, ఆ విత్తనాలు పొడి, తర్వాత శొంఠి పొడి, సైంధవలనం. సో దాల్చిన చెక్క పొడి,
ఎలాచి పొడి, తర్వాత శొంఠి, కళ్ళుప్పు, సైంధవలం రాక్ సాల్ట్, ఈ 4 ఒక్కొక్కటి 25 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. ఓకే. అన్ని చూర్ణాలు. సో అన్ని కలిపేయడం వల్ల 100 గ్రామ్స్ పౌడర్ తయారైపోతుంది. ఆ యొక్క పౌడర్ని రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఒక పావు టీ స్పూన్ వాటర్లో కలుపుకొని కానీ, లేకపోతే మజ్జిగతో కానీ, పల్చటి మజ్జిగ ఒక 100 ml కానీ, లేకపోతే 100 ml వాటర్ కానీ, ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత కానీ, ఆహారానికి ముందు కానీ తీసుకోవడం వల్ల వివిధ రకాలైన గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గిపోతాయమ్మా. అంటే కడుపు నొప్పిగా ఉండడము, ఆకలి కాకపోవడము, కడుపు ఉబ్బరంగా ఉండడము, మోషన్ సరిగ్గా ఫ్రీగా కాకపోవడము, తిన్నది ఆహారం జీర్ణం కాకపోవడము, తర్వాత మోషన్ కూడా స్మెల్ రావడము, తర్వాత ఈ అపానవాతం రావడము, తర్వాత త్రేన్పులు రావడము, ఇలాంటి లక్షణాలన్నీ కూడా తగ్గిపోతాయమ్మా. మంచి జీర్ణశక్తికి పనిచేస్తుంది, తీసుకున్న ఆహారం బాగా త్వరగా జీర్ణమయ్యేందుకు ఉపయోగపడుతుంది, చక్కగా ఆకలి ఎందుకు కూడా ఉపయోగపడుతుందమ్మా. గ్యాస్ కి సంబంధించినటువంటి వివిధ రకాల ఆ సమస్యలు కూడా తగ్గిపోతాయి. నేను చెప్పినట్లు అపానవాతం అంటే ఈ ఫ్లాటస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. మా గ్యాస్ అదో భాగం నుంచి గ్యాస్ పోవడం కానీ, లేకపోతే తేన్పుల రూపంలో గ్యాస్ రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయిమ్మా. మరి చాలా అద్భుతంగా పనిచేస్తామా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి. అట్లే ఈ రోజుల్లో కామన్ ప్రాబ్లము షుగర్. సో ఒక కుటుంబంలో 5 మంది ఉన్నారంటే ఇంచుమించు 3కి షుగర్ ఉండేటువంటి పరిస్థితి. తర్వాత ఇంకా వర్స్ట్ అయిపోయిందండి సిచ్యువేషన్, ఇంకా ఘోరంగా తయారైపోయింది మా. అసలు క్రమక్రమంగా ఏమవుతుందంటే షుగర్ లేని వాళ్ళని వెతకాల్సిన రోజులు వస్తాయి మా. అంటే ఇంతకుముందు షుగర్ ఉన్న వాళ్ళని వెతకాల్సిన పరిస్థితి వచ్చేది, ఎవరికి ఉంది షుగర్ అని చెప్పేసి. ఇప్పుడు షుగర్ లేని వాళ్ళు కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి తయారైపోయింది. జలుబు దగ్గులాగా షుగర్ కూడా కామన్ అయిపోయింది. షుగర్ కూడా కామన్ అయిపోయింది. ఆ టెండెన్సీ కూడా త్వరలో రాబోయేటువంటి స్థితి మన చేతులారా చేసుకునేటువంటి స్వయంకృత అపరాధాల వల్ల కలుగుతుందమ్మా. సో ఈ షుగర్ కు నియంత్రణలో ఉంచేందుకు కూడా దాల్చిన చెక్క చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. దాల్చిన చెక్క చాలా బాగా పనిచేస్తుందమ్మా. ఓకే. రెండోది అంటే దీని ప్రత్యేకత, ఈ షుగర్ వల్ల ఒక 5 సంవత్సరాలు షుగర్ బాడీలో ఉంటే దానివల్ల వివిధ రకాలైనటువంటి ఉపద్రవాలు, కాంప్లికేషన్స్ వస్తాయమ్మా. అంటే తలకు సంబంధించిన సమస్యలు, మెదడుకు సంబంధించిన సమస్యలు, గుండెకు సంబంధించిన సమస్యలు, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు, కంటికి సంబంధించిన సమస్యలు, కిడ్నీలకు సంబంధించిన సమస్యలు, చర్మానికి సంబంధించిన సమస్యలు, మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. నర్వస్ సిస్టమ్ మొత్తం, చర్మం అంతా ఇదైపోతుంది ఆ యొక్క ఇది. అందుకే అస్వాస్థ్యం సర్వగాత్రేషు అని చెప్పేసి మన మహర్షులు చెప్పడం జరిగిందమ్మా. మీరు అడిగేసరికి నాకు గుర్తొస్తుంది. అస్వాస్థ్యం అంటే అనారోగ్యం, అస్వాస్థ్యం సర్వగాత్రేషు. సర్వం అంటే సమస్తము, గాత్రం అంటే శరీరం. మొత్తం శరీరంలో ప్రతి అణువు, ప్రతి కణము దెబ్బతింటుందమ్మా షుగర్ వల్ల. మన పెద్దలు ఆ రోజు చెప్పగలిగినారు వేలాది సంవత్సరాల క్రితమే. సో ఆ విధంగా రాకుండా ఉండేందుకు, కాంప్లికేషన్స్ రాకుండా ఉండేందుకు, షుగర్ బాగా నియంత్రణ ఉండేందుకు దాల్చిన చెక్క చాలా బాగా పనిచేస్తుందమ్మా. దీన్ని ఎలా వాడుకోవాలంటే మా దాల్చిన చెక్క చూర్ణము, తర్వాత పొడపత్రి చూర్ణము దొరుకుతుందమ్మా. పొడపత్రి దాన్ని మధునాశిని అంటారమ్మా. మధునాశిని. మనము ఆకు నమిలినా, ఆ పొడి నమిలిన వెంటనే మనము పంచదార కానీ, బెల్లం కానీ, స్వీట్ కానీ నోట్లు వేసుకుంటే ఇసుక నమిలినట్టు ఉంటుందమ్మా. అంటే ఆ టేస్ట్ కూడా ఉండదు, ఆ తీపితనం పోతుందమ్మా. భగవంతుడు ఆ శక్తిని అందులో సృష్టించి మానవాళికి ప్రసాదించడం జరిగింది అనమాట. అందుకే దాన్ని మధునాశిని అంటారు. మధుత్వాన్ని నాశనం చేస్తుంది. పొడపత్రి అని తెలుగులో అంటారు. షుగర్కు బాగా ఉపయోగపడుతుంది, షుగర్ను నియంత్రించడానికి. ఆ పొడపత్రి చూర్ణము, దాల్చిన చెక్క చెప్పాను కదమ్మా, దాల్చిన చెక్క చూర్ణము, పొడపత్రి చూర్ణము, తర్వాత నల్ల జీలకర్ర. మామూలు జీలకర్ర అనేది అందరికి చాలా మందికి తెలుసు, ఆహారంలో వాడతాము. ఈ నల్ల జీలకర్ర ఎక్కువగా ఔషధంగా వాడతారమ్మా. మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఆ నల్ల జీలకర్ర తెచ్చుకొని శుభ్రం చేసేసి కాస్త వేయించేసేసి పౌడర్ చేయాలి. ఆ పౌడరు తర్వాత చివరగా పసుపు. కొన్ని కార్యక్రమాలు కూడా మనం చెప్పుకోవడం జరిగిందమ్మా. కేవలం ఈ 4 పదార్థాలే, దాల్చిన చెక్క పొడి, పొడపత్రి చూర్ణము, తర్వాత నల్ల జీలకర్ర చూర్ణము, పసుపు చూర్ణం. ఒక్కొక్కటి 25 గ్రాములు కానీ 50 గ్రాములు కానీ సమానంగా తీసుకోవాలమ్మా. ఒకటి ఏది తీసుకుంటే అన్ని సమానంగా తీసుకోవాలి. అన్ని కలిపేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత, రాత్రి ఆహారం తర్వాత ఒక అర చెంచా పొడి, ఒక 50 ml వాటర్లో కలుపుకొని తీసుకోవాలమ్మా. ఈ విధంగా తీసుకోవడం వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుంది. షుగర్ వల్ల వచ్చినటువంటి కాంప్లికేషన్స్ త్వరగా తగ్గిపోతాయి. భవిష్యత్తులో నేను చెప్పినట్లు అనేక కాంప్లికేషన్స్ రాకుండా ఉండేందుకు, దీర్ఘకాలం పాటు రక్షించేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా ఉపయోగపడుతుందమ్మా. ఇదినటువంటి రసాయన ఔషధ గుణాలు, రసాయన తత్వాలు, ఔషధ గుణాలన్నీ కూడా ఈ షుగర్ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేయడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతాయమ్మా. ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి పెరిగిపోతుందో అప్పుడు ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయమ్మా. షుగర్ మన బాడీలో
అంతో ఇంతో కొద్దిపాటు ప్రమాణం అది ఇబ్బందులు కలుగజేసేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ వ్యాధి నిరోధక శక్తి బాగా ఉండడం వల్ల ఆ పరిస్థితి కూడా ఉండదమ్మా. సో వ్యాధి నిరోధక శక్తి అంత ద్విగుణీకృతం అవుతుంది అనమాట నేను చెప్పినటువంటి ఫార్ములా వాడుకోవడం వల్ల. సో ఇవన్నీ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఈ ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కూడా డోస్ బాగా తగ్గించుకోవచ్చు అమ్మా. ఒక్కొక్కసారి ఏమైతుందంటే ఈ రోజుల్లో మేము గమనిస్తుంటాం అమ్మా, ఒక మందు వాడితే ఒక్కోసారి షుగర్ కంట్రోల్ కాదు, దానికి డోస్ పెంచాల్సి వస్తుంది, ఆ డోస్ పెంచినా షుగర్ కంట్రోల్ కాదు, ఆ మందుకు ఇంకొక మందు తోడు చేయాల్సి వస్తుంది, ఒక్కోసారి దానికి కంట్రోల్ కాదు. ఈ విధంగా ముప్పు తిప్పలు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. డాక్టర్లకే ఏం చేయాలని చెప్పేసి దిక్కుదోచని పరిస్థితి వస్తుంది అనమాట. సో అలాంటి నేపథ్యం ఉన్నప్పుడు కూడా ఈ యొక్క మందును వాడుకోవడం వల్ల వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవచ్చు. ఇంగ్లీష్ మందుల యొక్క డోస్ కూడా తగ్గించడానికి అవకాశం పౌడర్ అన్ని మనకు పచ్చడి కొట్టలో దొరుకుతాయి. అంటే ఏమని అడగాలి ఇప్పుడు మొత్తం కలిపి మనం తయారు చేసుకోవాలి. మార్కెట్ లో తెచ్చుకున్నాం అన్ని దొరుకుతాయమ్మా. మనసుంటే మార్గం ఉంది. నేను చెప్పినటువంటి పద్ధతిలో కొంచెం ఓపికగా ఖచ్చితంగా నా సమస్య నుంచి బయటపడాలి, నేను నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేటువంటి కాన్సెప్ట్ తో కొంచెం ప్రయత్నం చేసేసి తాజాగా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయమ్మా. నేను చెప్పినటువంటి పద్ధతిలో కూడా ఏదైనా ఒక 30 days 40 days ఇలా వాడుకొని మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకోవాలమ్మా. అంతేగాని ఒకటేసారి 5 మాసాలు 6 మాసాలు తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఇందులో ఔషధ గుణాలు తగ్గిపోయేసేసి ఆశించినటువంటి ప్రయోజనం కలగవు. కాబట్టి ఫ్రెష్ గా తయారు చేసుకుంటే రిజల్ట్ చాలా ఫాస్ట్ ఉంటాయి. చాలా మంచి విషయాలండి. ఈ మీరు దాల్చిన చెక్క గురించి చెప్పిన ఈ మధుమేహంకి ఏదైతే ఉందో ఈ నర్వ్ సిస్టమ్ ఎవరైతే డ్యామేజ్డ్ గా ఉంది అని ఫీల్ అవుతున్నారో వాళ్ళకి ఒక చక్కని పరిష్కారం అయితే చెప్పారు. థ్యాంక్ యూ అండి.